Very good morning, students. See, everybody have a equal opportunity. అంటే ప్రతి ఒక్కరికి అవకాశం దొరుకుతుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం ఎలా చేసుకుంటాం అనేది ఇంపార్టెంట్. అంటే సమయాన్ని, మనుషులను కానీ ఏ విధంగా సరైన ప్రాపర్ వేలో యూజ్ చేసుకుంటే మన భవిష్యత్తు సక్సెస్ఫుల్ ఉంటుంది. దానికి కావాల్సింది మన ఆలోచన విధానం. మన ఆలోచన విధానం బట్టి మన మనసు మన ఆలోచన విధానం ఎప్పుడైతే మార్చుతామో మన భవిష్యత్తు మార్చగలుగుతాం. కాబట్టి నేను రెండే విషయాలు చెప్తాను. మనిషికి తొందరగా డెవలప్ కావాలన్నా, తొందరగా ఏం చేయాలన్నా దానికి కావాల్సింది నిరంతరమైన కఠోర శ్రమ మాత్రమే. అంటే బ్యాక్ సపోర్ట్ ఉంది, ఫ్రంట్ సపోర్ట్ ఉంది, అవన్నీ నథింగ్ ఎల్స్. నీ జీవితానికి నీవే కర్మకర్త క్రియ. నువ్వు డెస్టినేషన్ యూ హ్యావ్ టు డిసైడ్ ఇట్. టుమారో వాట్ షుడ్ యూ డూ, టుడే యూ హ్యావ్ టు ప్లానింగ్. 1 week after you have to plan it. This is the planning of your life cycle. Everybody have a ప్రతి ఒక్కరికి సమయం ఉంటుంది. సమయాన్ని సద్వినియోగం యూజ్ చేసుకున్నప్పుడు మనిషి జీవితంలో బాగుపడుతుంది. నేను చెప్పే రెండే విషయాలు. మన పిల్లల్ని కూడా మనము పిల్లలతో పాటు స్పెండ్ చేయని టైం. కోట్లు సంపాదిస్తున్నాం, బట్ పిల్లలకు ఏది మంచి ఏది చెడు చెప్పేది మన పేరెంట్స్ మాత్రమే. స్పెండ్ విత్ టైం మోర్ చిల్డ్రన్. సార్ నేను డబ్బు సంపాదించడానికి మా టైం సరిపోతుంది, మా ఆఫీస్కి పోయి వచ్చాక టైం సరిపోతుంది. నువ్వు ఆఫీసు, నువ్వు డబ్బులు సంపాదించడం అది ఎసెన్షియల్, బట్ మీ పిల్లలతో స్పెండ్ చేసే ప్రతి టైం కూడా ఎసెన్షియల్. ఒక చిన్న స్టోరీ చెప్తా. ఒక పేరెంట్ ఒక చిల్డ్రన్ దగ్గరికి వెళ్ళి ఒకరోజు, నాన్న ఏం చదువుతున్నాం బిడ్డ అంటే, డాడీ నేను క్వశ్చన్ అడుగుతాను ఆన్సర్ చెప్తావా? ఏం డాడీ అంటే, నీ డైలీ సంపాదించే డాడీ అని. 1000 రూపీస్ పెట్టాను. ఒక 1 అవర్కు దాన్ని డివైడ్ చేసి చెప్పేస్తుంది డాడీ అంటే, 10 అవర్స్కి 1000 అంటే 100 రూపీస్ అయితే పెట్టాను 1 అవర్. డాడీ నేను 200 రూపీస్ ఇస్తా, లేకపోతే 2 అవర్స్ స్పెండ్ చేసేవాళ్ళని. ఇక్కడ మీనింగ్ అర్థం ఏంటంటే, పిల్లవాడు టైము డాడీ దగ్గర టైం తీసుకోవాలంటే డబ్బుతో కొనుక్కోవాల్సి వస్తుంది. అంటే పిల్లవాడికి నువ్వు కేటాయించే సమయం కూడా తక్కువ టైం స్పెండ్ చేస్తుంది. ఇది ఒక మోరల్ స్టోరీ. చిల్డ్రన్స్, పేరెంట్స్,